నాకున్న అప్పులు నేను తీర్చుకోవాలి, సమస్య లేకుండా నా కుటుంబంతో నేను ప్రశాంతంగా ఉండాలంటే భౌమాష్టమి భౌమాశ్విని రెండు. భౌమాశ్విని అంటే మంగళవారం అశ్విని నక్షత్రంతో కలిసి రావడం ఒకటి, మంగళవారం అష్టమితో రావడం ఒకటి. ఈ రెండు ఇటువంటి వాటి నుంచి ఊబిలో కూరుకుపోయిన వాటి నుంచి బయటికి తీసుకొస్తుందమ్మా. ఖచ్చితంగా ఏం చేయాలండి మరి ఆ రోజున? ఆ భౌమాష్టమి రోజు నాడు మామూలుగా ఇప్పుడు నవచండి ప్రకరణ ఒకటి ఉంటుంది, లేదంటే అథర్వ శీర్షం ఉంటుంది. అదొక 9 సార్లు పారాయణ చేయించుకొని అనంతరం మీకు కుదిరితే ఇంట్లో, లేదంటే ఎక్కడైనా చేస్తున్నారు ఇది జరుగుతుంది అంటే యథాశక్తిగా ప్రత్యక్షంగాను పరోక్షంగాను అందులో మనం పాల్గొనే ప్రయత్నం చేయటం. మనకు చేతికి పెట్టుకుంటాం గోరింటాకు, ఆ గోరింటాకు గింజలు ఉంటాయమ్మా. ఆ గింజలు తెచ్చుకొని తంగేడి పూలు పసుపచ్చగా ఉంటాయి చక్కగా, ఆ తంగేడి పూలు, అందుకనే రెండు చెప్పారు. ఆప్షన్ అంటే ఏదైతే అది రెండు దొరికితే రెండు, లేదంటే ఏదన్నా దొరికితే దొరికింది అది. ఆ రెండు తీసుకొని తేనెలో ముంచి అమ్మవారికి హోమం చేయటం. హోమంలో వేయాలి అవి. హోమంలో చిన్న అగ్నిహోత్రం పెట్టేసుకొని షట్పాత్ర ప్రయోగం చేసుకొని ఆ అమ్మవారికి నుంచి కొన్ని బీజాక్షరాలు ఉంటాయి, ఆ బీజాక్షరాలతో చేసుకుంటూ సదైవీం సంపదమాప్నోతి అనుకుంటూ హోమంలో